ఒక విశ్వాసి యొక్క విశ్వాసము అభివృద్ధి చెందుతున్న కొలది ఆ వ్యక్తి చాలా అద్భుతంగా మారుతాడు. ఇంకా ఆ వ్యక్తి మనుషుల వైపు చూడడు, మనుషుల మీద ఆధారపడడు. అది కూడా ఏ విధంగా? మామూలు విషయాల కొరకు కాదు, గొప్ప కార్యాలు జరిగించడానికి. ఈ లోకంలో గొప్ప కార్యం ఏంటి తెలుసా ప్రియులారా? స్వార్థ ప్రకటించి ఒక వ్యక్తిని రక్షణలోనికి తీసుకొని రావడం అంతకంటే గొప్ప కార్యం ఇంకోటి లేదు. దీనిని బట్టి పరలోకంలో దేవుడు తన దూతలతో పాటు సెలబ్రేట్ చేస్తాడంట, సంతోషిస్తాడంట దేవుడు. అర్థమవుతుందా మీకు? లూకా సువార్త 15వ అధ్యాయం చదవండి, మీకు కనబడుతుంది. తప్పిపోయిన కుమారుడు యొక్క కథ కావచ్చు, తప్పిపోయిన నాణ్యం గురించి కావచ్చు, తప్పిపోయిన గొర్రె గురించి కావచ్చు. ఇవన్నీ దేని గురించి చెప్పాడు? ఇక్కడ భూమి మీద ఒక పాపి రక్షించబడితే పరలోకంలో సంబరాలు ఉంటాయి. పరలోకాన్ని షేక్ చేసే అద్భుతం ఏంటనంటే, పరలోకంలో ఉన్న దేవుడిని, దేవదూతల్ని సంతోషపెట్టే కార్యం ఏంటి? ఇంతకంటే గొప్ప కార్యం ఇంకేం కావాలి? గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు అంటే అటాచ్ కాదు. అర్థమవుతుందా మీకు? నేను మళ్ళీ చెప్తున్నాను, అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ రోజు జరుగుతాయి, రేపు ఉండవు, మరి ఎల్లుండి వస్తాయి ఇష్యూస్. మళ్ళీ ఇంకా తప్పటికి జీవితం ఉన్నంత వరకు ఈ అనారోగ్యాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇవి వచ్చిపోయే సైకిల్స్ ఇవన్నీ కూడా. ఈ రోజు బాగుంటాం, మళ్ళీ రేపు తేడా వస్తుంది. ఎల్లుండి మళ్ళీ బాగుంటాం, మళ్ళీ అవతల ఎల్లుండి మళ్ళీ తేడా వస్తుంది. చచ్చిపోయే వరకు ఈ అప్ అండ్ డౌన్ లైఫ్ ఉంటుంది మనకి. అర్థమవుతుందా మీకు? కనుక అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు కేవలము ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆ తర్వాత కుటుంబ సమస్యల కొరకు కాదు మీరు ఆశించాల్సింది. మీరు అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆశించాల్సింది ఏంటనంటే, దేవుడు దేంట్లో ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు, దేవుడు దేంట్లో ఆసక్తి కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? అదే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, నీ నామమున దయ్యం లేలగొట్టలేదా, నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున అద్భుత కార్యాలు చేయలేదంటే దానికి ఎలా రెస్పాండ్ అయ్యాడు ప్రభు? ఎవరికి కావాలి మీ అద్భుతాలు? ఎవరికి కావాలి మీ స్వస్థతలు? ఎవరికి కావాలంటే దానికి ఎంత లీస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు? అంటే అద్భుతాలు లేవు, అద్భుతాలు వద్దు, స్వస్థతలు వద్దని నా ఉద్దేశం కాదు. అది దేవుడు తన ఆత్మ ద్వారా ఎవరికి స్వస్థపరచాలి వారిని స్వస్థపరుస్తాడు. అది కూడా విశ్వాస పరిమాణం చొప్పున ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మాత్రమే దేవుడు తన స్వస్థత కార్యం జరిగిస్తాడు సుమా. విశ్వాసము లేకుండా, ఆ విశ్వాసానికి తగిన క్రియ లేకుండా స్వస్థతలు జరగవు. చాలా స్పష్టంగా యేసయ్య చెప్పలేదా? అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడు యేసయ్యనే. అలాంటప్పుడు ఒక సేవకుడిగా నేనైనా సరే, ఇంకెవరైనా సరే, రండి నేను స్వస్థపరుస్తాను, నాకు స్వస్థత వరం ఉంది, మా దగ్గరకు వస్తే మీకు విడుదల, ఇదంటే ఏంటి? ఏం జరుగుతుంది ఇదంతా? ఏంటి గలిబిలి? ఆ క్యాప్షన్ చూసారా? వీడియోలు పెట్టి, పోస్టర్లు పెట్టి, విడుదల పొందాలనుకుంటున్నారా? మీ యొక్క దుఃఖ దినములు సమాప్తమగును. ఏంటి ఇవన్నీ క్యాప్షన్స్? అడ్వర్టైజ్మెంటా?